చక్కటి నీతులు అందించిన వేమన పద్యాలలోని మరొక పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. అన్నిటికంటే గొప్పది అన్నదానం. అన్నదానం అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం. అమ్మ కంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో లేరు. తెలియని ఎన్నో విషయాలు చెప్పి జ్ఞానాన్ని కలిగించే గురువు కంటే ఎవరూ ఎక్కువ కాదు అంటున్నారు వేమన ఈ పద్యంలో. నిరతాన్నదానం చేసిన డొక్కా సీతమ్మ గారి గురించి మనం విని ఉన్నాం. వంట చెరుకు లేకపోతే తన పాత చీరలనే వంట చెరుకుగా చేసి అతిథులకు వండి వడ్డించిన గొప్ప మనసు ఆమెది. అలాగే చివరి దశలో తాను క్యాన్సర్తో బాధపడుతూ కూడా పనివారితో కాకుండా స్వయంగా తానే వండిపెట్టి అతిథులకు ఆకలి తీర్చిన చల్లని చేయి ఆమెది. కన్న తల్లి కన్న ఘనులు లేరు. తల్లిని మించిన దైవం లేదు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి తన రక్తాన్నే పాలగా మార్చి పెంచి పెద్ద చేసిన అమ్మ త్యాగాన్ని మరిచినవాడు మనిషే కాడు. సృష్టిలో మన మంచి కోరిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అమ్మ తరువాతే ఎవరైనా. అలాగే ఎన్న గురుని కన్నా నెక్కుడు లేరయ్యా, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గం వైపు నడిపేవాడే గురువు. ఆ గురువు మనకు దైవం కన్నా మిన్న. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్, బలిహారీ గురు అపనే గోవిందు దియో బతాయ్. ఇది కబీర్ దోహే. ఈ దోహేలో కబీర్ అంటున్నారు, గురువు గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే గోవిందునికి నమస్కరిస్తానంటున్నారు. ఎందుకంటే గురువే తనకు గోవిందుని దర్శనించే మార్గాన్ని చూపారట. తల్లిదండ్రులు వాళ్ళకి రక్త సంబంధం ఉంది కాబట్టి బిడ్డల ఎదుగుదలని ఉన్నతిని కోరుకుంటున్నారు అంటే ఆశ్చర్యం లేదు. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా సరే గురువు తన శిష్యుడి ఉన్నతిని కోరుకుంటాడు. తనంత వాడిగా వృద్ధి చెందాలనుకుంటాడు. అందుకే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.